బాయ్. బాయ్. హాయ్ అన్న. సిటీ ద ఎక్స్‌ప్లోరర్. హాయ్. లాస్ట్ టైం కూడా జాయిన్ అయ్యా. ఇప్పుడు చెప్పండి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ఫ్రీడమ్, అమ్మాయిల ఫ్రీడమ్ గురించి. అన్న లాస్ట్ టైం కూడా చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కావాలి, అది గర్ల్ అన్నా బాయ్ అయినా. నేను కుక్కలకి అంటే కూడా ఫ్రీడమ్ సమాజాన్ని కావాలి. కుక్కకి కూడా ప్రతి ఒక్కరికి కట్టేసి ఉంచితే అది కరిసేస్తుంది, పిచ్చికి పోతుంది. ప్రతి ఒక్కరికి కావాలి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి జీవికి కావాలి. జీవికి కావాలి కూడా కావాలి సృష్టిలో. ఈ సృష్టిలో. జీవిని నువ్వు ఇలాగే ఉండు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. ఎవరికీ లేదు. అది మనం తీసుకోకూడదు, ఎవరు తీసుకోకూడదు. అది తీసుకుంటే అది ఈశ్వర్ దృష్టిలో కూడా తప్పే. అంటే వీళ్ళ ప్రకారం మనుషుల దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో అది తప్పే కదా. ఇంకో విషయం ఏంటంటే అన్న, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఇది కరెక్ట్. కానీ ఇది ఏ విధంగా వెళ్తాంది, మనం ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో మీరైనా గానీ, ఆ మార్గం వల్ల అది రాంగ్ పోర్ట్రే అయిపోతుంది. దానివల్ల రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రాంగ్ వస్తుంది కదా. రావట్లేదంటే మనం ఏం చేయాలి, మార్గం మార్చుకోవాలి. కాబట్టి మార్చేసుకున్నాగా మనం ఏం చెప్తానంటే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా గానీ వాళ్ళకి మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే మనం వాళ్ళని తిట్టాల్సిన పని లేదు. వాళ్ళకంత పరిపక్వత లేదు. వాళ్ళకి ఇంకొంచెం టైం ఇద్దాం. మనం వాళ్ళకి తెలియజే అంటే వాళ్ళకి తెలుసుకునేలా చేద్దాము. అంటే మనం తిట్టొద్దని నేను చెప్తానన్నా. నాకు ఒక నిమిషం. నాకు సీతమ్మ రావడం అనేది జీవితంలోకి ఎంతో మార్పు. నాకు ఇప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయి. ఇంత జనం ఒక్కసారిగా అనేసరికి నాలో తప్పేముందా అని వెతికితే బూతు కనబడ్డది. అది ఒక్క బూతు తీసేస్తే ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను. నా భూతో నా భవిష్యత్, నా అస్త్రం నా భూతో నా భవిష్యత్ అన్నారు. కానీ అస్త్రం వల్ల మనకు రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు మనం అస్త్రాన్ని రావట్లేదు కదా, మారాలి కదా. థ్యాంక్స్. సారీ. నెక్స్ట్ రామాదేవి. హాయ్. వాయిస్ మ్యూట్ లో ఉంది మీది. హాయ్ అండి. హాయ్, నమస్తే, చెప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత కాంట్రవర్సీ అసలు ఎందుకు చేస్తున్నారండి? అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి, మన గరికపాటి గారి అది కాదు, తీసేయండి. నెక్స్ట్ స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ మీరు మగవాళ్ళ కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్. సారీ. హాయ్ అన్నయ్య. హాయ్ అన్వేష్ అన్నయ్య. హాయ్. ఎక్కడి నుంచి? తెల్లారైందంటే మన ఇండియానా? మన ఇండియానే అన్నయ్య. నేను నల్గొండలో ఉంటాను. కెమెరా చూసి మాట్లాడే, టీవీని చూసి మాట్లాడక. అది అప్లోడ్ అవుతుంది కాబట్టి చూద్దు. ఓకే అన్నయ్య. మీరంటే చాలా ఇష్టం. మీరు చేసిన ప్రతిదీ నాకు చాలా నచ్చుతుంది. మిమ్మల్ని ఎంత మంది ఎంత కాంట్రవర్సీ చేసినా నేనైతే ఎవరి మాటలు నేను వినను. మీరు చేసే ప్రతిదీ బాగుంటుంది. జస్ట్ ఏంటంటే మీరు ఒక్క మాటనందుకు వాళ్ళు జస్ట్ మీ మాట పట్టుకున్నారు తప్పితే మీరేమన్నది వాళ్ళకి అసలు అర్థం కాలేదు. మీరు ద్రౌపదిని, సీతాదేవిని వస్త్రాభరణం ఇట్లా చేశారని ఏదో జస్ట్ ఫ్లోలో చెప్పారు తప్ప రేప్ చేశారు ఇది అనేది వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకున్నారు. అది నాకు నచ్చలేదు. నేను మా ఫ్రెండ్స్ తో కూడా చాలా మీ గురించి గొడవ అవుతుంది. బట్ మీరేమన్నా చెప్పండి, మీరు అన్ఫాలో చేయమని చెప్పండి, నేను చెయ్యను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను అన్వేషణను చూస్తున్నాను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. అది ఎవరికి నచ్చదు. అందరికి స్త్రీ స్వేచ్ఛ కావాలి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ బాయ్స్ ది మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అది మన ఇండియాలో కాదు. మేలీగో ఎక్కువైపోయింది. ఏంటంటే నేను ఈ అనసూయ ఇష్యూ ఏదైతే ఉందో నేను దాన్ని క్లియర్ గా డీప్ గా ఫాలో అవుతున్నాను. ఈ అనసూయ అనే ఒక్క పాజిటివ్ కమెంట్ ఉండట్లేదు, ఎక్కడో ఒకటి ఉంటుంది. సో మరి 99 అమ్మాయి ఏమైనా నీకు ఇబ్బంది పెట్టిందా? లేదు. అమ్మాయి వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంది. గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంది. స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేటప్పుడు బికినీ వేసుకుంది. వాళ్ళ తండ్రికి, వాళ్ళ ఆయనకి లేని బాధ, వాళ్ళ పిల్లలకి లేని బాధ, వాళ్ళ అత్తమామకి లేని బాధ, వాళ్ళ అమ్మ నాన్నకి లేని బాధ నీకేంటి రా? ఇక్కడ కమెంట్ బాక్స్ లో 2000 కమెంట్లు, 3000 కమెంట్లు. ఎంత ఖాళీగా ఉన్నారా మీరు జంజీ కిడ్స్ అంతా కలిపి? అయితే వాళ్ళ ఆయన గారు వచ్చి మాట్లాడాలి. వాళ్ళ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హూ యు ఆర్ మ్యాన్? అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. వీళ్ళకి ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే, అమ్మాయి ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం అవ్వాలనుకుంటున్నారు. అది కంప్లీట్ గా నేను ఇప్పుడే కాదు,
ఇదే హ్మ్. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అంటే నాకు రక్తం మరిగిపోయి తిట్టేసాను. పచ్చి బూతు. ఆ రోజు నేను చచ్చిపోయానేమో అనుకున్నాను. నేనెందుకు అలా హ్మ్. తిట్టేసానంటే నాకు దేశమంతా తిరిగాక లాస్ట్ రోజు వాళ్ళు స్త్రీని కాలేజీలకెళ్ళకూడదు, స్కూలుకెళ్ళకూడదు, వంటింటికే పరిమితం అనేసరికి, అరే! వాళ్ళు హ్మ్. గుడకాలేసుకొని ఇంట్లో ఏం చేస్తార్రా? లావైపోతారు. గజ్జి, తామర వచ్చేస్తాయి అయ్యా! వాళ్ళు ఫ్రీగా హ్మ్. బయటికి తిరగాలి. అట్‌లీస్ట్ తిరగడానికైనా అవకాశం ఇయ్యండయ్యా! అని హ్మ్. నేనేంటంటే ఆ రోజు నేను అనుకున్నాను మనస్ఫూర్తిగా. నేను హ్మ్. చచ్చిపోతే ఒకాళ నన్నెవరైనా తాలిబాన్ చంపేస్తే అది హ్మ్. వైరల్ అయిపోయి ఈ న్యూస్ బయటికెళ్తది అని అన్నాను. కానీ ఎవడు ఏం హ్మ్. జేయలేదు. అంటే నేను ఇంటర్నేషనల్ ట్రావెలర్ తాలిబాన్‌లో అమ్మాయిల కోసం మాట్లాడి చచ్చిపోయారన్నప్పుడు అది వరల్డ్ హ్మ్. వైడ్‌గా ఫేమస్ అయిపోతది కదా! స్త్రీ స్వేచ్ఛ కోసం ఒకడని. నాకేం బొంగు. అవును. నేను ఉంటే ఏంటి? పోతే ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే స్త్రీ హ్మ్. స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడకపోతే ప్రతి ఒక్కరు అజమాయిషీ చెలాయించండి. ఇప్పుడు మా అమ్మొచ్చింది. మా అమ్మకేమైనా నేనేమైనా చెప్పానా? అన్నీ మా అమ్మే అదే. జూసుకుంది. మా నాన్న ఎంత అవునవును. చూసుకున్నారు. ఏ రోజు ఏం చెప్పలేదు. "నువ్వేం జేసినా ఎళ్ళమ్మా. ఏ రోజు నువ్వు ఎందుకెళ్తున్నావు? ఏంటి? ఏం" అని ఏ రోజు చెప్పలేదు. మా అమ్మ నచ్చినట్లు మా అమ్మ ఉంది కదా! బంగారం అవును. కొనుక్కున్నా, ఏదైనా ఎప్పుడో గొడవలనేది అవుతాయి కుటుంబాల్లో చిన్న చిన్నవి. ఏది హ్మ్. ఈ కరియాపాకు, కూర వాటిల కోసం. అది ఆ చిన్న స్మాల్ ఆర్గ్యుమెంట్. అది ఆర్గ్యుమెంట్ అయినా మళ్ళీ రాత్రి కలిసిపోయి మాట్లాడతారు. ఇద్దరు చట్టాపట్టాలేసుకొని కబుర్లు చెప్పుకుంటారు. హ్మ్. హ్మ్. అవునండి. సో, హ్మ్. అది కావాలి. వీళ్ళేంటంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అన్నది కంప్లీట్‌గా రాంగ్ అది. అమ్మాయి ఇలా మీరంటే ఉండాలని అన్ని చెప్పడానికి దేశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరిగారు. వీళ్ళెవరు? మీరన్ని దేశాలు తిరిగారు. అందరి మైండ్ సెట్‌లో ఎక్కడ ఎలా ఉంటారని మీరన్నీ చూసారు ఆ! కాబట్టి, మన ఇండియా చూసారు. వాళ్ళు నేను కూడా చెప్పే ఇలా అర్హత ఉంటది. ఉండాలి. ఆ! వీళ్ళ ఇలా మైండ్ సెట్ కూడా ఉండాలని కాదు. చేంజ్ అవ్వాలి అని మీకు తెలుసు. అహా! ఇది ఇక్కడోళ్ళేంటంటే ఇది టూ మచ్ అయిపోయింది. అమ్మాయంటే అవును. ఇంటికి బానిసగా ఉండాలి. వీళ్ళకి అమ్మాయి ఇక్కడ నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. నేనిక్కడ చాలా హ్మ్. మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఓన్‌గా చెప్తున్నారు. "మీరు ఇండియా ఎళ్తారంటే మేము వెళ్ళము" అని గిరిగీసుకొని కూర్చున్నారు. ఆ! పోనీ ఈ విషయం మీరు వీడియోలో చెప్పొచ్చు కదా! అంటే వద్దన్న ఆ గలీజు తలనొప్పులు మాకెందుకు వదిలేసేయి అని అంటున్నారు. సో, హ్మ్. వాళ్ళు చెప్పకపోయి, నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు మీ మీ మేలుగా రోజు రోజుకి హైప్ అయిపోతుంది. అవునవును. ఇన్‌స్టాగ్రామ్ బాక్సెస్‌లో కామెంట్ బాక్స్‌లో అనసూయ కోసం అంత తిట్టడం ఏంటి? అమ్మాయి ఏం తప్పు చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎవరి ఇద్దరు పిల్లల పర్సనల్ తల్లి వాళ్ళదండి. సక్సెస్ ఆయన ఎవరి ఇప్పుడు పర్సనల్ వాళ్ళది. మీరెవరు జడ్జ్ జేయడానికి? ఆమె ఇష్టమొచ్చింది వేసుకుంటది, వేసుకోదు. ఇంట్లో వాళ్ళకి లేనిది మిగతా బా వాళ్ళెందుకే? అందరికి ఎందుకు నాకర్థం గాదు. బొంగులో ఇంకా ఈ సమాజం పని తప్పితే కాకపోతే ఈ ఈ ఇలాంటి విషయాల్లో ఇంటర్‌ఫియర్ అవ్వడం తప్పితే వేరేదే పనుండదు. 60,000 రేపులయ్యాయి. ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. హ్మ్. హ్మ్. ఒక్కసారైనా మాట్లాడితే 60,000 రేపులో కొన్నైనా తగ్గుదును కదా! కానీ నేను ఈ 60,000 రేపులో 100 రేపులకైతే వీడియోలు చేసి పెట్టాను. ఈ 6 సంవత్సరాల్లో 100 వీడియోలుంటాయి నావి. అది నా బాధ్యత. హ్మ్. చెప్పాల్సిన బాధ్యత. హ్మ్. నేను ఆ వీడియోలు చేస్తే మీకు ఏడుపొస్తది. ఎంత ఏడ్చి చెప్పానో. హ్మ్. ఈ మధ్య అందరూ 100 ఏమన్నా అంటే వీడియోలున్నాయి. అందరూ అన్వేష్‌ని అన్‌ఫాలో చేయండి. ఇంకా అన్‌ఫాలో చేయని వాళ్ళు సిగ్గు అది లేకుండా ఇంకా వేస్ట్ వాడిని అదంతా. అన్‌ఫాలో చేయండి. ఇష్టం వాళ్ళింకా వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. సీ నేను ఏ రోజు ఫాలో మీరెంతో చేయమని చెప్పలేదు. కష్టపడ్డారు. సబ్‌స్క్రైబ్ చేయమని చెప్పలేదు. మీరెంతో రాత్రికి రాత్రి కష్టపడి వచ్చిన మీ విజయం కాదు కదా! సాయశక్తులా మీరు కష్టపడి మీరు ఈ స్టేజ్‌కొచ్చారు. మీ వీడియోస్ అనేవి వాళ్ళకి నచ్చితేనే చూస్తున్నారు. నచ్చకపోతే చూడరు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆ! నచ్చకపోతే చూడరు. నచ్చుతున్నారు కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఏదో ఊరికేనే సబ్‌స్క్రైబ్ జేసుకోరు కదా ఎవ్వరు. నేను ఏ రోజు అడగలేదు కదా! అడిగింది అమ్మైనా అన్నం పెట్టదు. అడిగితే కదా! ఇప్పుడు నువ్వు నాకు హ్మ్. చెప్పకుండా వచ్చావు. చెప్పకుండా పోయావు. అయిపోయింది. నేనేం హ్మ్. బాధపడట్లేదు. నేను చాలా ఆనందిస్తున్నాను. యూట్యూబ్ హ్మ్. ఆల్గారిథం ప్రకారం హ్మ్. సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోతే మనకు మంచిది. పోనీయండి హుహు. దరిద్రం పోయింది. అసలు నేను పట్టించుకోవట్లేదు. అది నెక్స్ట్. ఈ మధ్య ఏంటంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆడోళ్ళు గూడా మీకు ఎగైనెస్ట్ అయితున్నారు. ఛీ! 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 ఏమనంటే ఛీ! గరికపాటి అక్కడ గారు అంటున్నారు. గరికపాటి గారు అన్నదేంటి అసలు నువ్వు 70 ఇయర్స్, 80 ఇయర్స్ ఆయన ఉండుండి నాకు గూడా టెంప్ట్ అయిపోతుందంటే నువ్వు పంతులు స్టేజ్‌లో ఉండి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అసలు సోషల్ మీడియాకి? కదా! తప్పు కదా! హ్మ్. ఆయన అన్నది తప్పది. ఎంత బూతోది. హ్మ్. మా ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఉన్నారు అమెజాన్ కొంతమంది. ఆయన అన్న దాంట్లో తప్పేముంది ముసలాయన అయినా గాని వస్తాయి ఎవరికైనా అంటే ఎలా వస్తాయి అట్లా? ఎలా వస్తాయి అవతలోళ్ళని జూస్తే? ఇంకా అంతే ఆ కదా! స్టేజ్‌లో అది ఉన్న ఆంటీ రాకూడదు. అలా మాట్లాడితే మిగతా వాళ్ళెలా మాట్లాడాలి? ఈ యువత ఏమంటారు? ఆయనకే వస్తున్నాయి కదా! మాకింకా వస్తున్నాయి అంటారు. ఈ మైండ్ అదే. సెట్ మారాలి. చాలా తప్పది. మారదన్నా. నువ్వెంత ట్రై జేసినా అన్నా వీళ్ళు మారరన్నా. అవుతది. వీళ్ళేంటంటే మారతారు. మనిషికో హ్మ్. మాట, గొడ్డుకో దెబ్బ అని
పెద్దలు అన్నారు. సో హ్మ్. ఆడవాళ్ళు ఎక్కడ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ లేక ఇది హ్మ్. ఎక్కువ అయిపోయింది. ఆ మేల్ ఈగోని తగ్గిస్తే ఆటోమేటిక్గా హ్మ్. బెట్టింగ్ యాప్స్ నేను 6 సంవత్సరాలు పోరాడతాయి కానీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. జనంలోకి హ్మ్. బెట్టింగ్ యాప్ల వల్ల నష్టాలేంటి, దానివల్ల లాభాలేంటి, దేశానికి ఏంటి, అలా ప్రతి సంవత్సరం 41 రోజులు కూర్చొని ఎక్కిచ్చి ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. రిజల్ట్స్. మన ఇండియాలో ఏది చిటుకులో అవ్వదు. ఇట్ విల్ టేక్ ఎ టైమ్ అండ్ హ్మ్. ఇయర్స్